నమస్తే. పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగులో జన్యుపరమైన లోపాలున్నాయి. తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఆయిల్ గ్రోవర్స్ సొసైటీ వాళ్ళు మీడియా సమావేశం నిర్వహించారు. ఏంటి ఈ మీడియా సమావేశం గురించి తెలుసుకుందాం సార్. సార్ చెప్పండి, ఏంటి మీడియా సమావేశం ఉద్దేశం? తెలంగాణ ఆయిల్ ఫెడ్ అషరాపేట జోన్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు తుమ్మూరు ఉమామహేశ్వర రెడ్డి నా పేరు. ఇది ప్రధాన సమస్య. మా దగ్గర నాణ్యత లేని విత్తనాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ పామ్ విత్తనాల్లో నాణ్యత లేకపోవటం ఒకటి. రెండోది, ఈ నాణ్యత లేని విత్తనాలు దిగుమతి చేసుకున్న తర్వాత వాటిలో సరైన ప్రక్షాళన చేయకుండా వాటిని వేయడం కానీ, కల్లింగ్ అని ఇతర ప్రాసెస్ ఉంటాయి. వాటన్నిటిని నర్సరీలో చేయాల్సిన ప్రాక్టీసెస్ అనే వాటిని సరిగా చేయకుండా వాటన్నిటిని రైతులకు అంటగట్టడం. ఈ మొక్కల్లో కూడా చాలా వరకు కొంతమంది ఆయిల్ ఫెడ్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడం, వాటి ప్లేస్లో లోకల్లో చెట్ల కింద దొరికే విత్తనాలు అలాంటి విత్తనాలను కూడా ప్యాకెట్లలో పెట్టి మొలిపించి రైతులకు అంటగట్టడం. ఇట్లాంటి వాటి వల్ల మా దగ్గర ఈ ప్రమాదం, ఈ జన్యుపరమైన లోపం ఉన్న మొక్కల రైతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మా సొసైటీని అప్రోచ్ అయిన రైతుల సంఖ్య ఇప్పటివరకు 100 దాకా ఉంది. కానీ ఇది చాలా పెద్ద మొత్తంలో ర్యాపిడ్గా రైతుల్లో ఇంతకుముందు దీని మీద అవేర్నెస్ లేదు. ఎప్పుడైతే మేము దీని మీద గత 1 ఇయర్గా అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేపట్టిన తర్వాత ఈ సమస్య తీవ్రత పెరుగుతూ వచ్చి రైతులంతా అవగాహన తెలుసుకోవడం, వాళ్ళ తోటలో ఉన్న మొక్కల మీద మా కంప్లైంట్ తీసుకుంటూ మా దృష్టికి తీసుకొస్తున్నారు. దాని మీద మేము రైతులు కాంపన్సేషన్ ఇప్పించే దాని మీద పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. ఎంతమంది సాగు చేస్తున్నారు? ఇది మొత్తం ఈ 5 జిల్లాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు రైతులు? ఇప్పటి వరకు సుమారుగా ఆయిల్ ఫెడ్ దానికి ముందు మాత్రం సుమారుగా 40,000 మంది రైతులు సుమారుగా 1,00,000 ఎకరాలకు పైగా ఆయిల్ ఫెడ్ కింద సాగు చేస్తున్నారు. ఈ తీవ్రత ఉన్నది. ఇప్పటి వరకు మేము 3,000 ఎకరాలలో సుమారుగా ఒక 150 నుంచి 200 మంది తోటల్లో ఒక 3,000 ఎకరాలు వరకు గుర్తించడం జరిగింది. ఇది వచ్చే 2-3 ఏళ్లలో ఇది 10,000 ఎకరాలకి 20,000 ఎకరాలకు విస్తరించినా ఆశ్చర్యపోయే పని లేదు. చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది రైతాంగానికి. ఇప్పుడు దీనిలో అక్రమాలు కూడా జరిగాయని చెప్పేసి ఆయిల్ ఫెడ్లో అని చెప్పేసి, ఏంటి అక్రమాలు? ఆయిల్ ఫెడ్ ఈ విత్తనాలు తెప్పించడానికి ఈ మొక్కలకు సంబంధించి ఆయిల్ ఫెడ్లో ఇంతకుముందు 2019-20 సంవత్సరాలకు సంబంధించి ప్రవీణ్ రెడ్డి అనే ఒక ఉద్యోగి ఈ మొక్కలను అక్రమంగా విక్రయించారని, మొక్కలు షార్టేజ్ ఉందని అప్పటి ఎండి వారి మీద సస్పెన్షన్ ఆర్డర్ వేస్తూ 40 లక్షల రూపాయలు రికవరీకి రాసింది. అయినా అట్లాంటి దాన్ని కూడా పట్టించుకోకుండా ఆయిల్ ఫెడ్ అతన్నే ఈ కోటి విత్తనాలు, ఇతర దేశాల నుంచి కోటి విత్తనాలు దిగుమతి చేసుకునే దాంట్లో కూడా కీలకంగా ఆ అధికారిని ఉంచడం, ఆ అధికారి ఈ కోటి విత్తనాలు దిగుమతి చేసుకునేందుకు కీలకంగా వ్యవహరించడం, ఇలాంటి ఎన్నో మధ్యలో కొంత మధ్యవర్తుల ప్రమేయం కూడా దీనిలో ఉందని తెలుస్తోంది. దీనివల్ల భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఇవే కాకోకుండా ఆయిల్ పామ్ కంపెనీ ఎక్స్పాన్షన్, ఆయిల్ ఫెడ్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఆర్థికంగా చాలా మంచి స్థితిలో ఉన్న ఆయిల్ ఫెడ్ని కూలదోసి దీని ప్రైవేటైజేషన్ దిశగా భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ఆయిల్ పామ్ రికవరీని తగ్గించి చూపించడానికి కానీ, ఫ్యాక్టరీలు నిర్మించే క్రమంలో కానీ చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద విజిలెన్స్ కానీ ఏదన్నా ఇతర థర్డ్ పార్టీ సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితే మాత్రమే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అధికారుల దృష్టికి వెళ్ళిందా ఈ అక్రమాల గురించి? ఇంతకుముందు గత 2 ఏళ్లుగా అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, చాలా సంస్థల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఎక్కడా కూడా దీని మీద ఎంక్వైరీ ఓపెన్ అవ్వలేదు. మనకి ఈ అప్పుల గురించి ఆయిల్ ఫెడ్లో మనకి అంటే లాభాలు కాకుండా నష్టాలు వస్తున్నాయని కూడా చెప్పేసి మాట్లాడారు. దాని గురించి ఆయిల్ ఫెడ్ లాభాల్లో ఉంది. ఆయిల్ ఫెడ్ సంస్థ స్టిల్ లాభాల్లో ఉంది, ఎప్పటికీ లాభాల్లోనే ఉంటుంది. కానీ వీళ్ళు కొంతమంది దాని వెనకమాలుండి దాని చేత విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు. దాన్ని అవసరానికి మించి ఖర్చు పెట్టిస్తున్నారు. అవసరం లేని కాడ ఫ్యాక్టరీలు కట్టిస్తున్నారు. దాని డబ్బుల్ని విచ్చలవిడిగా వాళ్ళ ప్రచార కార్యక్రమాలకి రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక దుర్వినియోగం, పూర్తిగా ఫైనాన్షియల్ దుర్వినియోగం వల్లనే ఆ అప్పులో గురుకుపోతుంది ఆయిల్ ఫెడ్. దాన్ని కాపాడేయాలంటే ఈ వృధాన్ని అరికట్టాలి. ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ వచ్చే విత్తన చట్టంలో, అసెంబ్లీలో ప్రవేశపెట్టిపోయే విత్తన చట్టంలో ఖచ్చితంగా ఈ విత్తన చట్టంలో ఆయిల్ పామ్ను కూడా చేర్చాలి, మొదటి డిమాండ్. రెండోది, ఈ ఆయిల్ పామ్లో జరుగుతున్న అక్రమాల మీద సిట్ కానీ ఏదైనా ప్రత్యేక దర్యాప్తును కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. చెప్పండి, ఎంతమంది రైతులు నష్టపోతున్నారు ఈ మొక్కలతో? నా పేరు కారం శ్రీరాములు, ఆయిల్ ఫామ్ రైతు, గిరిజన రైతుని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట మండలం దమ్మాపేట జగ్గారం గ్రామ కాపురస్తుల్ని, ఆయిల్ పామ్ సంబంధించిన రైతులు. మా సమస్యల నిమిత్తమే ఈ యొక్క మీడియాని ఆశ్రయించడం జరిగింది. మా యొక్క తోటలలో నాసి రకం కాయన చెట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. 2016 నుంచి 2022 వరకు ఆయిల్ పామ్ తోటలలో కొంచెం రైతులలో కల్తీ విత్తనాలు వచ్చాయి. అవి దిగుబడిని ఇవ్వట్లేదు. కాబట్టి ఆ రకంగా ఆర్థికంగా రైతులుగా, పామాయిల్ రైతులుగా మేము నష్టపోతున్నాం అనేది తెలియపరచడం కోసం గతంలో కూడా ఆయిల్ ఫెడ్ సంస్థకి సంబంధించిన
మంత్రివర్యులకి, వ్యవసాయ శాఖ మంత్రులు వీళ్ళకి అందరికీ తెలియపరచడం జరిగింది. ఇంతవరకు కూడా ఈ 3 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, అయినా సరే తెలియపరుస్తున్నాం, దాని మీద దర్యాప్తు చేయట్లేదు, మా యొక్క నష్టపరిహారం కల్పించట్లేదు. నష్టపరిహారం కల్పించట్లేదని ఆయిల్ఫెడ్ సంస్థ సంబంధించిన చైర్మన్ గారిని అడిగితే ఇందులో విత్తన చట్టంలో లేదు, నష్టపరిహారం ఇవ్వటం కుదరదు అనేసి కూడా వారు నిర్మోహమాట ఖండంగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ యొక్క ఆయిల్ ఫామ్ను కూడా విత్తన చట్టంలో కలిపి ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం నష్టపరిహారం ఆయిల్ఫెడ్ సంస్థ నుంచి కల్పిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ నుంచి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు గిరిజనులు ఎంతమంది ఉన్నారు, మామూలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నార్మల్ రైతు? ఇవాళ ఈ యొక్క ఆయిల్ఫెడ్ అనేది సార్ ఇవాళ 3 లక్షల సాగు అవుతుంది. ఇందులో ఇవాళ 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 ఈ యొక్క మా పరిసర ప్రాంతంలో గిరిజన ట్రైబల్ ఏరియాలో 40,000 ఎకరాలు సార్, 40,000 ఎకరాలలో పామాయిల్ సాగు అవుతుంది. మేము వేసుకున్న రైతులు 6,000 మంది. ఈ 6,000 మంది 40,000 ఓన్లీ ఎస్టీ ట్రైబుల్కి సంబంధించిన రైతులమే. ఎస్టీ అనగానే లంబాడి, ఎస్టీ, నాయకపూడ వీటి కమ్యూనిటీకి సంబంధించిన రైతులం అన్నట్టు 6,000 మంది ఉన్నాం. వీరికి అన్యాయం జరుగుతుంది అనేది నా ఆవేదన తప్ప ఇంకొకటి ఏమి కానే కాదు. అసలు యాక్చువల్గా మాకు అన్యాయం చేస్తే మరి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ స్పందించాలి. అసలు ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ స్థానికంగా మాకు ఉండనే ఉన్నారు, ఏది మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి గతంలో మంత్రిగా చేసిండు, ఆ మధ్యన మంత్రిగా చేసిండు, ఇప్పుడు మంత్రి, 3 పార్టీలకు మంత్రులుగా కొనసాగుతున్నాడు. ఆయన కూడా పామాయిల్ రైతే. ఇవాళ మంత్రి గారు చెప్తున్నారు, మీరు కూడా వింటూనే ఉంటారు కొన్ని స్టేజీలలో, వేదికలలో, పామాయిలే తుమ్మలే పామాయిల్ అని. మరి పామాయిలే తుమ్మలే పామాయిల్ అయిన తర్వాత పామాయిల్కి సంబంధించిన రైతులు, మాలాంటి గిరిజన రైతులు వెనకబడ్డ వర్గం సమస్య చెప్పిన తర్వాత వాటిని పరిష్కార మార్గాలు అన్వేషించాలి కదా సార్. కాబట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి. అసలు ఎవరైతే దొంగలు ఉన్నారో మరి ఆ దొంగలకి ఎవరు దానికి మరి సపోర్ట్ చేస్తున్నారనేది స్థానిక ఎమ్మెల్యేలా ఎవరా అనేది కూడా వాస్తవాలు వెలుగు తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ కాళేశ్వరి ప్రాజెక్టు ఎలా అవినీతితో కూరుకుపోయిందనే అక్రమాలు వెలుగు తీయడం కోసం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆయిల్ఫెడ్ సంస్థ మీద మరి దర్యాప్తు చేయాలి. వీరు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి డబ్బులు సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళైనా మరి చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పామాయిల్ ఆయిల్ఫెడ్ సంస్థ మీద దర్యాప్తు చేయాలని కూడా చేసి మా యొక్క నష్టపోయిన గిరిజన రైతులకి న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతూ ఉంది? సుమారుగా 2016 నుంచి సార్, 2016, 17, 18, 19, 20, 21 అంటే సుమారుగా 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి ఒక ఆయిల్ఫెడ్ సంస్థలో ఒక ప్రధానమైన ఉద్యోగి, అతని పేరు ప్రవీణ్ రెడ్డి గారు అనే పేరు వినిపిస్తుంది. వారి సారథ్యంలో వాళ్ళ టైంలోనే జరిగింది. అసలు యాక్చువల్గా ఈ మొక్కలు దిగుమతి చేసుకోవాలంటే కోస్టా నుంచి తీసుకొస్తారు, అయితే మలేషియా, సింగపూర్, థాయిలాండ్ నుంచి విత్తనాలు దిగుమతి చేసుకుంటారు. కానీ మరి ఇతర దేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకున్నప్పుడు ఆ విత్తనాలలో ఒక చట్టం ఉండాలి. ఈ విత్తనాలు తీసుకెళ్లి తోటలు పెంచుకొని నర్సరీలో పెంచుకొని రైతులకు ఇస్తున్నాం. రైతులు ఆర్థికంగా నష్టపోతే వారి యొక్క నష్టానికి మనం ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. అసలు అలాంటి ఆలోచన చేయకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసి ఆ నర్సరీ ప్రైవేట్ సంబంధించిన రైతులకి నర్సరీలకి అప్పచెప్తే వాళ్ళ ఇష్టం వారికి వాళ్ళు పెంచుకుంటున్నారు. ఒక లక్ష మొక్కలు ఆయిల్ ఫామ్ పెంచితే సార్ కేంద్ర గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇస్తుంది. మరి ఇచ్చిన తర్వాత మంచి చెడు అనేది వాళ్ళు చూసుకోవాలి కదా. అసలు ఆ డబ్బులు ఎడిపోతున్నాయి, ఆ మొక్కలు రైతులకు అందుతున్నాయి అనేది వాళ్ళు విచారణ చేయాలి కదా. అలాంటివి ఏం పట్టించుకోకుండా ఆ యొక్క పై అధికారులకి ప్రభుత్వాలకి తెలియకోకుండా మధ్య ఉన్న మీడియేటర్లే ఈ యొక్క వ్యవస్థను నడుపుతున్నారు సార్. కాబట్టి ఈ రకంగా ఆయిల్ఫెడ్ సంస్థలకు సంబంధించింది కూడా నష్టానికి దారి తీయడానికి కూడా ప్రధాన కారణం కావచ్చు. అలాంటి ప్రభుత్వ సంస్థ ఉండాలి. అలాంటి పామాయిల్ ఈ రాష్ట్రంలో రైతులు వేసుకోవాలి, మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం సార్. అసలు ఎక్కడ ఏ కోచన ఆయిల్ పామ్ తప్పు అలాంటిది పండదు అని మేము చెప్పట్లేదు సార్. భూమిలో నీటి శాతం, నీరు, తీరవాయి విస్తీర్ణాలు పట్టి ఆయిల్ పామ్ సంబంధించింది సాగు చేసుకోవాలి తప్ప అది పండనేది లేకపోతే నీరు నిలవనేది, ఈ నీళ్లు లేని చోట పామాయిల్ వేసుకుంటే పండదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. దానికి సంబంధించిన హార్టికల్చర్ వాళ్ళు, వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ రైతుల గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ యొక్క అధికారుల సూచన మేరకు రైతులు సహకరించాలి. కాబట్టి ఈ యొక్క దేశానికే రాష్ట్రానికే రైతు రాజు అని చెప్పుకుంటున్న ఈ రాజుకి నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించుకోకుండా మరి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. వాస్తవాల దర్యాప్తులు చేయండి. ఆ యొక్క ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్న నాయకత్వం వహించిన అధికారులు ఉన్నారో వాళ్ళని శిక్షార్హులుగా
మరి వాళ్ళని గుర్తించాలనేసి ఆ యొక్క నష్టపోయిన డబ్బుల్ని కూడా ప్రభుత్వం రికవరీ చేయాలని కూడా ఈ సందర్భం చేస్తున్నాం. మంచి మేలైన మొక్కలు మాలాంటి రైతులకు ఇచ్చి ఆ యొక్క పంటని ప్రోత్సహించాలని కూడా మీడియా ద్వారా ప్రభుత్వాలకు విలవించుకుంటాం. మీ జిల్లాకు సంబంధించి మంత్రి గారు ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కలిసి ప్రయత్నం చేశారా ఏమన్నా? మేము కలిసామండి, మేము మంత్రి గారిని కలిసాం, మెమోరాండం ఇచ్చాం. ఈ మధ్యన మా యొక్క ట్రైబుల్గా మేము నేరుగా వెళ్ళి ఎమ్మెల్యే గారికి కలుద్దామంటే ఆయన టైం ఇవ్వట్లేదు. ఆ యొక్క వెనకున్న అధికారులు కానీ అక్కడ వెనకున్న నాయకులు కానీ మాకు అవకాశం ఇవ్వట్లేదు. మెమోరాండం అయితే ఇచ్చాం సార్, వేరే రైతుల ద్వారా ఇప్పించాం. మరి చదివి పక్కన పెడుతున్నారో మరి ఏం చేస్తున్నారో ఆ మంత్రికే తెలియాలి, ఆ ఎమ్మెల్యేకే తెలియాలి. ఈ ఆయిల్ ఫీడ్లో అక్రమాలు జరిగాయని కూడా ఆరోపిస్తున్నారు మీరు. దీనికి ఏమేమి అక్రమాలు జరిగాయి? ఇక్కడ ఫేక్ అకౌంట్లతో ఆయిల్ ఫామ్లో ఫేక్ అకౌంట్లు తీసుకొని సార్ ఒక లేడీ పేరు మీద, ఒక మహిళా రైతు పేరు మీద ఫేక్ అకౌంట్లు తీసుకొని 29 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్లోకి తోలేమని, పామ్ ఆయిల్ తోలేమని 32 కోట్ల రూపాయలు 20 నెలలలోనే ఆవిడ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. మరి 29,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్ తోలితే 20 నెలలలో 32 కోట్ల రూపాయలు ఆవిడ అకౌంట్లో జమ చేస్తే మరి ఇవాళ ఎందుకు ఆ రైతు తోలట్లేదండి? ఇవాళ కూడా తోలాలి కదా, ఇవాళ కూడా కలెక్షన్ సెంటర్ ఉండాలి కదా. అసలు ఎక్కడెక్కడ వాస్తవాలు, ఎక్కడెక్కడ ఎవరెవరి తోటల నుంచి తీసుకొచ్చేది ఒక అగ్రిమెంట్ ఉండాలి. కానీ ఆవిడ అకౌంట్లో 32 కోట్లు జమ అయినట్టు మా కాడ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను పెట్టి మేము ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ విచారణలో ఏమన్నా బయటపడుతుందేమని చూస్తున్నాం. మేము కూడా ఎస్టీ కమిషనర్కి ఫిర్యాదు చేసాం. వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు అధికారులకు, మాకు రైతు వారిగా. ఆ దర్యాప్తులో ఏమైనా ఈ 32 కోట్లు వెళ్తే బయటపడుతుందేమని ఆశిస్తున్నాం. మీది ఎంత ఉన్నది ఎకరాలు? మాకు సుమారుగా 15 ఎకరాలు ఉందండి నాకు సంబంధించిన పామాయిల్ విస్తీరణ. మరి అందులోనే కొన్ని ముందు వెనక వేసుకున్నాం. ఆ వేసుకున్న దాంట్లో సుమారుగా దరిదాపు 100 మొక్కలు కల్తీ మొక్కలు వచ్చాయి. మా 100 మొక్కలు అంటే సుమారుగా 2 ఎకరాల నష్టం జరిగింది. కాబట్టి ఆ 2 ఎకరాలతో పాటు ఇంకా మిగతా రైతులు కూడా ఉన్నారు, మిగతా గిరిజన రైతులు ఉన్నారు, ఇతర రైతులు ఉన్నారు, వారికి కూడా నష్టం జరిగింది. వారందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ సందర్భంగా మీడియాకు వచ్చి తెలియపరిస్తే మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరి తెలుస్తుందని, మరి ఆ రకంగానే మేమేమైనా ఆయిల్ పామ్ని వ్యతిరేకించే వాళ్ళం కాదు. ఆయిల్ పామును వ్యవసాయాన్ని ప్రోత్సహించే రైతులే, వాళ్ళు సహకరించే రైతులే. కానీ అక్రమాలు జరిగాయి. అక్రమాలు ఏ రైతులకు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సోదరులుగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న వారిని మేము వాళ్ళ ద్వారా మాకు న్యాయం పొందాలని, న్యాయం చేయాలని కూడా కోరటానికి ఇంత దూరం వచ్చాం. 2020 వేసిందండి. 10వ తారీఖు 7వ నెల 2020 పైలట్ ప్రాజెక్టుల మొక్కలు ఇవ్వబడ్డాయి, తెచ్చేసినాం. సరే పామాయిలు లాభమైన పంట అని ఉద్యోగస్తులు మీటింగులు చెప్పిండు. మాకు కూడా లాభం అనిపించింది, వేసిన రైతులను కూడా అడిగినాం, లాభం అనిపించింది. పామాయిలు లాభం కాదని మేము అనలేము. కరెక్ట్గా వాళ్ళు ఇత్తనాలు ఇవ్వకనే మాకు ఈ నష్టం జరిగింది. నకిలీ మొక్కలు ఇవ్వటం వలన మాకు ఈ నష్టం జరిగింది. కానీ ఆ వచ్చిన 6 ఎకరాలల్లా ఒక 60, 70, 100 చెట్ల వరకు మంచిగా ఉన్నాయి. అవి మంచిగానే కాతానే. 250 చెట్లు నాకు నకిలీ చెట్లే వచ్చినాయి. ఎన్నిసార్లు అధికారిని అడిగినా కూడా వత్తాన్లు సూత్తాన్లు పోతాన్లు, వత్తాన్లు సూత్తాన్లు పోతాన్లు, చట్టంలో లేదంటాడు. మొన్న వచ్చిన చైర్మన్ సార్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో, మాకు చట్టం లేదంటాడు. మరి వాళ్ళు ఏది చేస్తేందుకైనా చట్టం పొయ్యని రోడ్లకు బిల్లులు తీసుకుంటానికి చట్టం ఉంటుంది, పొయ్యని కట్టలకు బిల్లులు తీసుకుంటానికి చట్టం ఉంటుంది, లావణ పట్టాలు అమ్ముకుంటానికి చట్టం ఉంటుంది, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటానికి చట్టం ఉంటుంది, ఎమ్మెల్యేలు మంత్రులకు జీతం పెంచుకుంటానికి చట్టం ఉంటుంది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటారు. రైతుకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చేందుకు చట్టం లేదట. ఇది న్యాయం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా వాళ్ళకు వినికిడి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు అంటే మీకు ఎప్పటి నుంచి నష్టం రావడం మొదలైంది? మీకు 3 సంవత్సరాల దానికన్నా ఇది ఇక కల్లి చెట్లు అని తెలియదు. 3 సంవత్సరాల తర్వాత పీకేసిండ్రు, 85 చెట్లు పీకేసినాం, వాళ్ళే వచ్చి పీకిచ్చిండ్రు. అప్పుడు ఆ కడమైన 150 చెట్లు పీకిస్తే నాకు ఇంత నష్టం కాకపోవు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్టు ఇంత లావైద్ది ఈ చెట్టు, ఒక్కొక్క చెట్టు. ఈ చెట్ల పీకేయాలంటే ఏమేస్తాం? ఊకనే అవుతుందా? ఏం సారు అంటే, రెడ్డి నేను చెట్లు ఇస్తా, పీకేసి పెట్టుకో, నేను చెట్లు ఇస్తా, మాకు చట్టం లేదు, మాకు చట్టం లేదంటే ఇది ఇప్పుడు 6 సంవత్సరాలు పెంచినాక 6 సంవత్సరాలు ఒక్కొక్క 6 ఎకరాల పేరు మీద సంవత్సరానికి 3 లక్షలు నాకు ఖర్చు వస్తుంది. 20 లక్షల ఖర్చు వచ్చింది ఇప్పుడు నాకు. మరి ఏం చేయాలి? 20 లక్షలు ఊకనే పూర్తిగా గవర్నమెంటు నష్టపరిహారం కట్టియాలని మేము డిమాండ్ చేస్తాను. ఆయిల్ పాము మంచిది కాదు,
దాని తెరుగు పోద్దని ఏ రైతుకు చెప్పట్లేము. విత్తనాలు ఇచ్చుడు మొక్కలు ఇచ్చుడే మంచి ఇవ్వాలని కోరుతాను. ఇచ్చిన రైతులకు నష్టపరిహారం కట్టియాలని కోరుతాను. ఇప్పుడు చెట్లు అది ఎంత మేరకు పెరిగిన తర్వాత అది 3 సంవత్సరాలు తెస్తాయి అన్న. 3 సంవత్సరాలు తెస్తాయి. 3 సంవత్సరాల వరకు ఈ చెట్టు ఇది మొగ చెట్టు అంటే మొగదంటే మొక్క పంట రాదని తెలుస్తుంది. అప్పుడు మీకు ఇచ్చినా మంచిగా ఉండు. 2 సంవత్సరాలకైనా కొంత తెలుస్తుంది. అప్పటికే కొంచెం పెద్దగా అయి ఉంటుంది. పెద్దగా అయితే అంటే మనం చేసిన బలం కొద్దీ పెద్దగా అయితే అంటే అలాంటి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేకూర్చాలని మీ ద్వారా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తాను. నా పేరు చక్రధర్ రెడ్డి, వైఎస్ మందిర గ్రామం, ఎంసూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను 2019లో 10 ఎకరాలు వేసా. 10 ఎకరాల్లో 570 మొక్కలు వేసా. 570 మొక్కల్లో 300 మొక్కలు కాపు రావట్లా. ఈ 300 మొక్కల్లో ఒక 100 మొక్కలు 2వ సంవత్సరం నుంచి గుర్తించి 100 మొక్కలు తీసి మళ్ళీ వేయటం జరిగింది. ఆ తీసేసిన మొక్కలు బాగానే వస్తున్నాయి. ఆ 100 మొక్కలు ఇంకా మిగిలిపోయినాయి. ఇప్పుడు 200 మొక్కలు చిల్లర ఉన్నాయి. ఈ 200 మొక్కలు కాపు రావట్లా. ఇది 6 సంవత్సరాల తోట 6 సంవత్సరాలు పూర్తయింది, అయినా కాపు రావట్లా. ఏమిటి అంటే అది అధికారులకి చెప్పాం, ఆయిల్ఫెడ్ చైర్మన్ గారికి చెప్పాం, ఆయిల్ఫెడ్ కమిషనర్ గారికి చెప్పాం. వచ్చి చూశారు కానీ తోటలోకి వచ్చి చూసి ఇది ఏదో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇది కాపు రాదు అని వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా అది చేయండి ఇది చేయండి వస్తాయి కాపు వస్తాయి అని చెప్తున్నారు కానీ 80% ఈ కాపు రావు. వచ్చేది ఏదైనా ఉంటే కాపు 3వ సంవత్సరం నుంచే కాపు రావాలా. మరి 6 సంవత్సరాలైనా రావట్లేదు అంటే అది విత్తన లోపమే జరిగింది. విత్తనం మొక్క లోపమే. మొక్కలో జన్యుపరంగా లోపం ఉంది. ఇప్పటికి 1 సంవత్సరం కాపు కాసి కూడా మళ్ళీ కాపు రాకుండా పోతున్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది కాపు రావడానికి? మొత్తం 2.5 సంవత్సరాలకే కాపు వస్తుంది. 2.5 సంవత్సరాలకి వస్తుంది కాపు, తెలుస్తుంది. అప్పుడు నర్సరీ స్థాయిలోని మొక్కను గుర్తించవచ్చు. నర్సరీ స్థాయిలో గుర్తించకుండా మనకు రైతులకి ఇవ్వడం వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ రైతులు నష్టపోయేది ఇప్పటికి వచ్చి వేలల్లో ఉందా ఎకరాలు, వేలల్లో ఉందా లక్షల్లో ఉందా మొక్కలు. ఎన్ని మొక్కలు వచ్చారు, అసలు ఎంతమంది రైతులకు ఇచ్చారనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. కొంతమంది రైతులనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది రైతు స్థాయిలో మొక్కనే కనిపెట్టలేకపోతున్నారు. కొద్దిగా ఒక 7-8 నెలల నుంచో ఈ మొక్క ఇది అని కొంత ఐడెంటిఫై చేయగలుగుతున్నారు రైతులు. ఎవరికాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఈ మొక్కలు కాపు రావని వేరే వాళ్ళ కన్సల్ట్ అవ్వడం, వాళ్ళు వచ్చి తోటలు చూడటం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ కాపు రాది అని డిసైడ్ చేసుకొని చేయటం జరుగుతుంది. ఇప్పటివరకు అంటే ఈ 6 సంవత్సరాలు ఎంత పెట్టుబడి పెట్టారు? నేను వచ్చి ఒక్కొక్క మొక్కకు 5,000 పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకి అంటే ఎకరానికి వచ్చి 3 నుంచి 5 లక్షలు పెట్టుబడి పెట్టాం ఒక్కొక్క ఎకరానికి. అది 10 ఎకరాల మీద అంటే 10 ఎకరాల రైతు 40 నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టందే ఈ 5 సంవత్సరాల కాలంలో మొక్కలు పెరగవు. ఇంత పెట్టుబడి పెట్టి చేస్తే ఇప్పుడు వచ్చే దిగుబడి కనపట్టలేదు. ఇది 10 ఎకరాలు మనకి పెంచిన 40-50 లక్షలు పెట్టుబడి పెట్టామంటే ఇది దగ్గర 30 సంవత్సరాలు ఉంటుంది ఈ మొక్క ఒక్కొక్కటే. ఈ 30 సంవత్సరాల దగ్గర ఒక్కొక్క చెట్టుకి ₹1,00,000 ఉంటుంది అలా మనకు జరిగిన నష్టం. అంటే ఒక మొక్కకే ₹1,00,000 నష్టం అంటే 55 నుంచి 60 మొక్కలు ఉంటాయి ఒక్కొక్క ఎకరంలో. అంటే 55 నుంచి 60 లక్షలు ఒక్కొక్క ఎకరానికి నష్టం జరిగినట్టుగా మన మంత్రి గారు కానీ ఆయిల్ఫెడ్ చైర్మన్ గారు కానీ చెప్తూనే ఉన్నారు. అయినా కూడా నష్టపరిహారం ఇవ్వడానికి మనకి ఆయిల్ఫెడ్ చట్టంలో లేదు అని చెప్పి ఇవ్వలేమంటున్నారు. దీన్ని అన్ని రకాల పంటల వల్ల దీన్ని కూడా విత్తన చట్టంలో చేర్చి ఆయిల్ ఫామ్ పంటకు కూడా మొక్క వల్ల విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ఆయిల్ఫెడ్ చైర్మన్ గారికి మనం చెప్పడం జరిగింది. మీ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఈ నష్టపోయిన వాళ్ళు? మా జిల్లాలో వచ్చి ఇప్పటికీ 100 మంది రైతులు ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ ఇంకా చాలామంది ఉంటారు. ఒక 1000 ఎకరం ఒక 100 మంది రైతులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏం డిమాండ్ చేస్తుంది? విత్తనం వల్ల మొక్క వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవాళ మొక్కలు మంచి రకం మొక్కలు నాసి రకం మొక్కలు కాకుండా మంచి మొక్కలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.